సినీగోయర్.com ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు తోట ప్రసాద్. నేను ఆర్ఎన్ సినిమా డైలాగ్ రైటర్ని. అంటే ఆర్ఎన్ సినిమాకి నేను ఇదివరకు ఏ సినిమాకి పడినంత ఎక్కువ టైం పనిచేశాను. నేను దాదాపు స్క్రిప్ట్ డిస్కషన్లోనే ఒక 1 year పైగా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే భాస్కర్ ప్రతి చిన్న సీను, క్యారెక్టరైజేషను, డైలాగు ఫైనాలిటీ దిద్దేంత వరకు ఆయన వదలడం. అలాగా ఆ ఫైనాలిటీస్ ఎలా ఉంటాయి అనేది ఈ సినిమాతో నాకు అనుభవంలోకి వచ్చింది. అంటే నా కెరీర్లో ఇది ఒక అచీవ్మెంట్, ఒక ప్రమోషన్ కింద ఫీల్ అవుతున్నాను. అంటే ప్రాజెక్ట్లో నేను ఎంటర్ అవడానికి కారణం హీరో రామ్ చరణ్ తేజ గారు. ఆయన నన్ను పిలిపించి నాకు ఈ అవకాశం కల్పించారు. ఆయన వల్ల నేను ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యాను. సో హీరో చెప్పాడని కాకుండా భాస్కర్ గారు కూడా నాతో బాగా ట్యూన్ అయ్యి నన్ను ఎంకరేజ్ చేశారు. నాకు అన్ని విధాలా చాలా సపోర్ట్గా నిలిచారు. అలాగే అంజనా ప్రొడక్షన్స్ నాగేంద్ర బాబు గారు, వాళ్ళు ఎంతవరకు చాలా భారీ సినిమాలు తీశారు. అంటే పర్చు బ్రదర్స్, సత్యానంద్ గారు, ఇలా పెద్ద పెద్ద హేమాహేమి రచయితలు పనిచేసిన దాంట్లో నాలాంటి ఒక వర్ధమాన రచయిత పనిచేసే అవకాశం కల్పించడం నా అదృష్టంగా ఎందుకు భావిస్తున్నాను. అంటే రామ్ చరణ్ తేజ అనే ఆయన ఒక మాస్ హీరో కాదు, ఒక వెర్స్టైల్ ఆర్టిస్ట్. సో అతనిలోని ఇంకొక డైమెన్షన్ చూపించేది ఆరెంజ్. అతని మీద ఎక్స్పెక్టేషన్స్ మాస్ హీరోలా కాకుండా రామ్ చరణ్ తేజలో ఇంకొక టాలెంట్ ఉంది, ఇంకో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు, ఓ బాలీవుడ్ హీరోలో ఒక రొమాంటిక్ హీరో ఉన్నాడు అని తెలియజేసే సినిమా ఆరెంజ్. అంటే అది ఒక ప్రేమకు ఒక గుర్తు కింద ఆరెంజ్ కలర్ని భావించారు డైరెక్టర్ భాస్కర్. అదేంటనేది సినిమా చూశాక మీ అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. భాస్కర్ గారికి సినిమా తప్పితే అసలు వేరే ధ్యాస ఉండదు. రోజులో ఒక 24 గంటల్లో ఒక 20 గంటలు సినిమా గురించి ఆలోచిస్తాడు. తిండి తిప్పలు నిద్ర ఏమి పోడు. ఎప్పుడు రైటర్స్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి రైటర్స్తోనే డిస్కస్ చేస్తూ కథని ఇంకెంత ఈజీగా, సులభంగా, వినోదభరితంగా ప్రేక్షకులు చెప్పగలను దానికోసం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే నేను ఈ కథ ఆయన ఒక ప్లాట్ పాయింట్ అనుకున్నప్పుడు నేను స్క్రిప్ట్ డిస్కషన్లో ఎంటర్ అయ్యాను. అప్పుడు ఆ కథ అంటే పాయింట్గా చాలా గొప్ప పాయింట్, కానీ ఇది ఆడియన్స్కి కన్వే చేసేలా ఎలా చెబుతాం అనేది నాకు ఉండేది. కానీ రోజు గడిచే కొద్దీ కూడా చివరికి రేపు ఈ సినిమా ఫైనల్ కాపీ వచ్చేటప్పటికి పూర్తి వినోదభరితంగా అసలు ఆడియన్స్కి అంత ఈజీగా ఇంత గొప్ప పాయింట్ కన్వే చేయడం అనేది డైరెక్టర్ భాస్కర్ గ్రేట్నెస్. అంటే బేసిక్గా డైరెక్టర్ భాస్కర్ గారే రైటర్. సో ముందు ఆయనే అంతర్మదనం చెందుతాడు. ఏం చేయాలి, ఏం చెప్తున్నాం అనేది, అది ఏం చెబుతున్నావు, ఎలా చెప్పాలి అన్న దాని గురించి ఆయన నాతో, నా మిగిలిన రచయితలతో ఆయన డిస్కస్ చేసేవాడు. సో ప్రెషర్ అనేది అంటే ప్రతి స్క్రిప్ట్కి ఉంటుంది ప్రెషర్. మనం ఎంత బాగా పనిచేస్తాం, అలాగే ఎంత బాగా ఆడియన్స్ కన్వే చేయడానికి, ఆడియన్స్ చేరుకోవడానికి ఎంత ప్రయత్నిస్తాం అనేది, ఆ ప్రెషర్ అనేది నేను ఎక్కువ ఫీల్ అయింది లేదు. ఎందుకంటే దాన్ని ఎక్కువ షేర్ చేసుకుని డైరెక్టర్ భాస్కర్ గారు. ఇందా చెప్పిన రామ్ చరణ్ తేజ మల్టీ డైమెన్షన్స్ ఉన్న ఆర్టిస్ట్, హీరో. అది పక్కన పెడితే ప్రేమ అనేది లేకుండా జీవితంలో ఎవరు లేరు. అది మాసు లేక యూత్, ఫ్యామిలీసు అని ఉండదు. అందరూ ప్రేమిస్తుంటారు, అందరి లైఫ్లో ప్రేమ ఉంది. సో అందువల్ల ఇది యూనివర్సల్ ఫిల్మ్ అని నా ఫీలింగ్. అంటే అదే సినిమాలో స్పెషాలిటీ. హీరో క్యారెక్టరైజేషన్ అని చెప్పేవే సినిమాలోని 6 పాటలు. సామాన్యంగా ఏంటంటే ఆర్కెస్ట్రేషన్లో మాట వినపడకుండా చేయొచ్చు, కానీ సినిమాలో ప్రతి పాటలోని ప్రతి మాట చాలా స్పష్టంగా వినపడుతూ ఉంటుంది. ఆ మాటలో హీరో ఏంటి, ఫిలాసఫీ ఏంటి, హీరో క్యారెక్టరైజేషన్ ఏంటి అన్నది చాలా స్పష్టంగా అందరికీ తెలిసేలా ఉంటుంది. అదే సినిమా స్పెషాలిటీ. అందుకే ఈ సినిమాలో 6 పాటలు అలా ఉన్నాయి. ఖచ్చితంగా లవ్ స్టోరీలో ఉన్న ఒక కొత్త ఎమోషన్ని ఆయన సినిమాలో ఫైండ్ అవుట్ చేశారు. అంటే సామాన్యంగా భాస్కర్ గారు ఏంటంటే హ్యూమన్ రిలేషన్స్లో ఒక చిన్న డిస్టర్బెన్స్లు ఉంటుంటాయి, అవి మనం ఎవరు నోటీస్ చేయం, అది ఆయన పట్టుకుంటాడు. అంటే బొమ్మరిల్లో తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఒక చిన్న కమ్యూనికేషన్లో ఉన్న చిన్న డిస్టర్బెన్స్, పరుగులో ఒక ఆడపిల్ల తండ్రికి, ఒక ప్రేమికుడికి మధ్య ఉండే ఒక స్ట్రగుల్ ఎలా చెప్పారు, అలాగే ప్రేమలోని ఒక కొత్త ఎమోషన్ని ఈ సినిమాలో చెప్తున్నారు. భాస్కర్ గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్తోనే నేను ఆ డైలాగ్ విషయం రాయడం జరిగింది. అంటే ఆయన ప్రతిరోజు జరిగే డిస్కషన్లో పాత్రలు, అంటే స్క్రీన్ మీద కనబడిన ఎన్నో విషయాలు కూడా రోజు డిస్కషన్లోకి వస్తాయి. నా క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ ఏంటి,
ఆ క్యారెక్టర్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, సినిమాలో చూపించకపోవచ్చు. అంత లోతుగా చర్చించాకే ఆ క్యారెక్టర్ని గురించి డైలాగ్స్ రాయడం జరిగింది. సో అందువల్ల నాకు అది చాలా సులువైంది. పోలికే ఉండదు. జెనియల్ అనే ఒక పర్ఫార్మెన్స్కి మంచి అవకాశం దొరికిన పాత్ర ఆరెంజ్లో. సో ఇది ఒక కొత్త రకంగా ఉంటుంది. అంటే ప్రొఫెషనల్గా డెఫినెట్గా నేను ఒక పెద్ద సినిమా పనిచేసే అవకాశం రావడం నా కెరీర్కి చాలా హెల్ప్ అవుతుంది. బట్ పర్సనల్గా మాత్రం ప్రేమ గురించి ఎంతో తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. అది నా పర్సనల్ లైఫ్ని మరింత మెరుగుపరుస్తుందని నేను భావిస్తున్నాను. శక్తి సినిమాకి పనిచేస్తున్నాను. గుణశేఖర్ గారు, రవితేజ కాంబినేషన్లో రాబోన్న సినిమా స్క్రిప్ట్ డిస్కషన్ జరుగుతున్నాయి. ప్రేమ అనేది క్లాసుకు మాత్రమే, యూత్కి మాత్రమే సంబంధించింది కాదు. మాసులో కూడా ప్రేమ ఉంటుంది. వాళ్ళకి ప్రేమ కావాలి. సో డెఫినెట్గా వాళ్ళని రీచ్ అవుతుంది. ప్రేమలో ఉండే ఎమోషనే అందరినీ దగ్గరికి థియేటర్ ఆకట్టుకుంటుంది, వాళ్ళ మనసులో చేరుతుంది. నాగబాబు గారితో నేను ఈ సినిమా పరిచయం ముందు నుంచి బాగా పరిచయం ఉంది. ఆయన బాగా చాలా సాత్వికుడు, బాగా పుస్తకాలు, సినిమాల పట్ల ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఆయన సినిమా మేకింగ్లో ఏ రోజు జోక్యం చేసుకోలేదు, కావాల్సినవన్నీ సమకూర్చారు. వీటన్నిటికీ ఎబోవ్ నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ సినిమా షూటింగ్ సమయంలో కొంత అనారోగ్యానికి గురైనప్పుడు నాగబాబు గారు ఇచ్చిన మారల్ సపోర్ట్ నేను మర్చిపోలేను. ఆయన కూర్చోబెట్టి ఓ బ్రదర్లా నాతో మాట్లాడి నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ నా లైఫ్లో నేను ముందడుగేయడానికి చాలా ఉపయోగపడింది. సో ఈ సందర్భంగా నాగబాబు గారికి ఇచ్చిన చేయూత నేను జీవితంలో మర్చిపోలేను. అది భాస్కర్ గారి వర్కింగ్ స్టైల్. ఆయన కథే ప్రాణం అని నమ్మిన వ్యక్తి, టెక్నిక్ కన్నా కూడా కథను నమ్ముకున్న వ్యక్తి. సో అందువల్ల ఆయన చివరి వరకు కూడా ప్రేక్షకుడికి తను చెప్పదలుచుకున్న పాయింట్ని ఎంత జనరంజకంగా, ఎంత శక్తివంతంగా చెప్పగలం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. సో దానికోసం ఆయన టైం. నిజం చెప్పాలంటే ఆయనకి 2.5 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాలైనా సరిపోదు. ఆయన స్క్రిప్ట్ కోసం అంత పరితపిస్తూనే ఉంటాడు. ఆయన హోంవర్క్ అనేది భాస్కర్ గారితో చేసే డిస్కషన్సే నాకు హోంవర్క్. సో ఆయనతో చాలా తరచూ లోతుగా ప్రతి క్యారెక్టర్ గురించి, ఈ సీన్ ఎలా కన్సీవ్ చేస్తాం, ఈ క్యారెక్టర్ ఏం మాటల గురించి బాగా డిస్కషన్ చేసి రాసేవాడిని. చరణ్ గారితో పనిచేయడం చాలా సంతోషకరమైన విషయం. అంటే మగధీరాలంటే బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న స్టార్ హీరో సినిమా పనిచేసే అవకాశం రావడం, ఆ సినిమాకి ఆయన రికమెండ్ చేయడం నేను జీవితంలో మర్చిపోలేని ఒక హ్యాపీ ఇన్సిడెంట్స్. ఆ పరంగా పైగా మగధీర తర్వాత సామాన్యంగా రొమాంటిక్ లవ్ స్టోరీ చేయడానికి చాలామంది తటపడాయిస్తారు. కానీ చాలా గట్స్తో తను ఇంకొక వైపు చూపించాలని, యూత్కి మరింత చేరువవ్వాలని చాలా ధైర్యంగా చేసిన ప్రయత్నమే ఆరెంజ్. సో రామ్ చరణ్ తేజ్లోని ఆ గట్స్కి హ్యాట్స్ ఆఫ్. డెఫినెట్గా ఇంతవరకు ప్రేమలో ఈ పాయింట్ని ఎవరో టచ్ చేయని పాయింట్ ఇది. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అది స్క్రీన్ మీద ప్రతి సీన్లో కనబడుతుంటుంది, ప్రతి మాటలో వినపడుతుంటుంది. మనసులోని ప్రేమని ఇంకొకసారి రిఫైన్ చేసి, ప్యూరిఫై చేసే ఒక అద్భుతం.